ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నీకావిడంటే ఎందుకంత కోపం? నాకేం కోపం లేదు. నువ్వు నీలాంబరి గారిని చూసిన దగ్గర నుంచి చాలా ఇరిటేటెడ్గా ఫీల్ అవుతున్నావు. తనని వద్దు వద్దు అని ఒకటే గోల చేస్తున్నావు. వేరే సీనియర్ డాక్టర్స్ ఉండగా తన్నే తీసుకురావాల్సిన అవసరం ఏముంది? నీలాంబరి గారిని వద్దు అనడానికి కారణం ఏంటో చెప్పు బావా. కారణాల సంగతి పక్కన పెట్టి వెంటనే తన్నెక్కడి నుంచి పంపించేశాను. బావా, రీజన్స్ తెలియకుండా సరైన కారణం లేకుండా ఆవిడికి ఏం చెప్పి పంపించాలి? ఆపరేషన్ క్యాన్సిల్ అయిందని చెప్పు. మళ్ళీ అవసరమైతే పిలుస్తామని చెప్పు. మరి అక్కకి ఆపరేషన్? ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ సర్జరీ జరగాలి కదా, లేకపోతే అక్క ప్రాణాలకే ప్రమాదం. వేరే డాక్టర్స్ని పిలిపిస్తానను, వాళ్ళు చేస్తారు. అదే సర్జరీ నీలాంబరి గారు చేస్తే బాగుంటుంది కదా. అక్షర చనిపోతుంది. ప్లీజ్, నేను చెప్పేది వినను. నీలాంబర్ని పంపించేసే. తను ఈ ఆపరేషన్ చేయకూడదు. సరే బావా, నువ్వు చెప్పింది నేను వింటాను. నీలాంబరి గారిని పంపిస్తాను. కానీ అసలు ఏం జరిగిందో ముందు చెప్పు. ఇప్పుడు అదంత అవసరమా అను? అసలు విషయం తెలిస్తేనే కదా బావా ఆవిడికి ఏం చెప్పాలో తెలిసేది. నా దగ్గర కూడా దాచే అన్ని నిజాలు నీ దగ్గరున్నాయా? దాయాలని కాదను. మరి చెప్పు బావా. నేను మెడిసిన్ చేసే టైంలో నీలాంబరి నా క్లాస్మేట్. తను మురళి అనే ఒక వ్యక్తిని ప్రేమించింది. వాడొక రోగ్. ఎగ్జామ్స్లో చీటింగ్ చేసి పాస్ అవ్వాలని క్వశ్చన్ పేపర్ని కొట్టేశాడు. నేనది చూసి కాలేజ్ డీన్కి కంప్లైంట్ చేశాను. వాడు ఆ అవమానాన్ని తట్టుకోలేక హాస్టల్లో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. వాడు అలా చేస్తాడని కానీ, వాణ్ణి నేను బ్యాట్ చేయాలని కానీ నేను అనుకోలేదు. బుద్ధిగా ఉంటాడనుకుంటే పిరికితనంతో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. దానికి నేనే కారణమని నీలాంబరి అనుకుంటుంది. నా మీద కక్ష పెంచుకుంది. నన్ను సాధించాలి అని ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. బావా, అప్పుడెప్పుడో జరిగిన సంఘటన ఇప్పుడు ఆవిడికి ఎందుకు గుర్తుంటుంది? అయినా అది నువ్వు కావాలని చేసింది కాదు కదా. అంత పెద్ద డాక్టర్ ఆ మాత్రం ఆలోచించలేదా? ప్రేమ నీలాంబరి ఆలోచనల్ని చంపేస్తుందను. తను చెప్పిందా బావా నీ మీద కక్ష తీర్చుకుంటాను, నిన్ను చంపేస్తాను అని? నీ భార్యను కూడా చంపేస్తాను అని చెప్పిందా? శత్రువుకైనా ప్రాణం పోసేది ఒక డాక్టరే బావా. తను ఒక డాక్టర్గా తన ప్రొఫెషన్కి న్యాయం చేస్తుంది గాని అన్యాయం చేయదు. నువ్వే ఏదేదో ఊహించుకుంటున్నావు బావా. నా మాట వినను. ప్లీజ్, తన్ని పంపించేసే. ఇప్పుడు రిస్క్ తీసుకునే పొజిషన్లో మనం లేం బావా. ప్లీజ్, నువ్వు తనతో గొడవ పడుకు. నేను మాట్లాడి ఆపరేషన్కి సిద్ధం చేస్తాను. నువ్వు టెన్షన్ పడుకు, అంతా మంచి జరుగుతుంది. ఎలా చెప్పాలను నీకు? ఆ నీలాంబరి అక్షరాన్ని చంపి నన్ను సాధించాలని చూస్తుంది. ఇప్పుడేం చేయాలి? అక్షరాన్ని ఎలా కాపాడుకోవాలి? ఇక్కడ అందరూ సీక్రెట్స్ ని దాస్తున్నారు. అదేంటో తెలుసుకోవాలి. లావణ్య, ఇలా రా. ఏంటి మేడం? ఇక్కడ నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి పనిచేస్తున్నావు? నేనిక్కడికొచ్చి చాలా ఇయర్స్ అయిపోయాయి మేడం. అయితే ఈ హాస్పిటల్లో నీకు ఎవరు ఏంటో బాగా తెలుసు అనుకుంటా. తెలుసు మేడం. మీ అక్షర మేడంకి వెంకటేష్కి ఏంటి ఇష్యూ? అక్షర మేడంకి సార్కి పెళ్ళయ్యాక 9 ఇయర్స్ తర్వాత డివోర్స్ తీసుకున్నారు. ఓ, ఆ తర్వాత ఏం జరిగింది? ఇద్దరూ విడిపోయిన తర్వాత అక్షర మేడం సార్ మంచితనం తెలుసుకుని మళ్ళీ సార్కి దగ్గర అవ్వాలనుకుంటున్నారు. వాట్? డివోర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ కలవడమా? ఇంట్రెస్టింగ్. ఆ తర్వాత అసలు ఈ డివోర్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? అక్షర మేడం పెళ్లికి ముందే గోపి అనేవాడిని ప్రేమించింది.
వాడి వల్లే మా మేడం సార్తో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. అవును, మరి ఆ గోపి ఏమైపోయాడు? విడాకులు తీసుకున్నాక మేడంకి వాడి నిజ స్వరూపం తెలిసిపోయింది. అందుకే వాణ్ణి మా మేడం చావగొట్టింది. అప్పుడు వాడు చనిపోయాడని అనుకున్నారు. అందువల్ల మా మేడంకి ఉరి శిక్ష కూడా పడబోయింది. అప్పుడే అను మేడం అక్షర మేడంని కాపాడారు. ఓకే, అను హస్బెండ్ ఎవరు? అను మేడంకి ఇంకా పెళ్లి కాలేదు మేడం. అక్షర మేడంకి అను మేడం చెల్లెలని తెలీదు. విడిపోయాకే తెలిసింది. మా అను మేడం అక్షర మేడంకి సార్ ఎంత మంచివారో చూపించి ఇద్దరిని కలపాలని చూస్తున్నారు. అను ప్రెగ్నెంట్, అక్షర నుంచి వెంకటేష్ విడిపోయాడు. అసలేంటిదంతా? చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. సరే లావణ్య, లాస్ట్ క్వశ్చన్. మీ సార్కి ఎవరంటే ఎక్కువ ఇష్టం? ఏంటి మేడం, ఏ భర్తకైనా భార్య అంటేనే ఇష్టం కదా. వస్తాను. దొంగ భార్య, అసలు భార్య? అసలు భార్య అంటేనే ఇష్టమై ఉంటుందిలే. మరి ఈ అను ప్రెగ్నెంట్ ఎలా? ఇక్కడ అక్షర గారు అంటే ఈమె. నా పేరు నీలాంబరి. మీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి వచ్చింది నేనే. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. అక్షర హాస్పిటల్స్ ఎండీకి నేను ఆపరేషన్ చేస్తున్నాను. అవును, వెంకటేష్ ఆయన నా భర్త. మీరిద్దరు బ్యూటిఫుల్ కపుల్స్. మీకు విషయం తెలుసా? మీ హస్బెండ్ నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. చాలా సంవత్సరాల తర్వాత మీ ఆపరేషన్ వల్లనే కలిసాం. మీకు వెంకటేష్కి డివోర్స్ అయ్యాయని, విడిపోయారని విన్నాను. మా మధ్య విభేదాలు, చిన్న చిన్న గొడవలు వచ్చి విడిపోయాం. ఆ తర్వాత నేనే నా తప్పుల్ని తెలుసుకొని ఆయనతో కలిసి బ్రతకాలనుకుంటున్నాను. మీ మధ్య దూరం తగ్గిపోయిందా? ఇప్పుడు మీరు బానే ఉంటున్నారా? వెంకటేష్ మీతో కలిసి బ్రతుకుతున్నాడా? ఒక్కసారి దూరం అయ్యాక తిరిగి కలవాలంటే కాస్త టైం పడుతుంది కదండి. కానీ నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన నా పక్కన ఉండడం ఇష్టం. ఆయన కంటి నిండా నా మీద ప్రేమ ఉంది. నేను బ్రతకాలన్న ఆరాటం ఉంది. నా కోసం ఎంతగానో టెన్షన్ పడుతున్నారు. మరేం పర్లేదు, మీరు మీ భర్తతో కలిసి హ్యాపీగా జీవిస్తారు. మిమ్మల్ని నేను పంపిస్తాను కదా. అదే, ఇంటికి పంపిస్తాను అంటున్నాను. థ్యాంక్స్ అండి. మీరు చెప్తుంటే నాకు కూడా నమ్మకం వస్తుంది. ఆ నమ్మకమే నాకు కావాలి. దాన్ని అడ్డు పెట్టుకుని నిన్ను పైకి పంపాలి. నీలాంబరి గారు, మీరు ఆయన ఎలా ఫ్రెండ్స్ అయ్యారో? కాలేజీలో కలిసి చదువుకున్నాం. మీ భర్త వల్ల అప్పుడు నా కాలేజ్ డేస్ ఇప్పటికీ నాకు రోజు గుర్తొస్తూనే ఉన్నాయి. మీరిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుంటా. చాలా క్లోజ్. అందుకే మీ ఆపరేషన్ ని కూడా క్లోజ్ చేద్దామని వచ్చాను. నీలాంబరి గారు, నాకు చిన్న హెల్ప్ చేస్తారా? అయ్యో, తప్పకుండా. ఏం చేయాలో చెప్పండి. నాకెవరు కిడ్నీ డొనేట్ చేస్తున్నారో నా డోనర్ని నాకు చూడాలని ఉంది. అయ్యో, డోనర్ ఎవరో మీకు తెలీదా? తెలీదు. ఒక్కసారి మీరు దయతలిచి నాకు చూపిస్తారా? అనునే కిడ్నీ డోనర్ అనే విషయం అక్షరకి తెలియకపోవడం ఏంటి? ఇదేదో పెద్ద హైడ్ అండ్ సీక్ డ్రామాలా ఉందే. నీలాంబరి గారు, హెల్ప్ చేస్తారా? అయ్యో, మీరు అంతలా అడగాల?